నమస్తే. మన ముంగట సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి రామచెట్టి నరేంద్ర గారు ఉన్నారు. నమస్కారం అండి నరేంద్ర గారు. ఎట్లా ఉంది కొత్త ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో? మంచిగా ఉంది. 10 సంవత్సరాల కానీ కార్యక్రమం ఎటువంటి అప్పులు భారాలు లేకుండా సంక్షేమం ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నాము. మరో రేవంత్ రెడ్డి మన కేసీఆర్ చేసిన అప్పులు కూడా రేవంత్ రెడ్డి వస్తూనే ఉన్నాడు. అది మీ రాజకీయ ప్రస్థానం? ఆయన ప్రస్తావన నేను ఎన్ఎస్ఏ కాంగ్రెస్ నుంచి పిసిసి దాకా వచ్చిన, పిసిసి కమిటీ దాకా వచ్చిన నాకు. ఓకే, ఇందులో రాజకీయంలోకి రావాలని ఎట్లా మీకు అనిపించింది? ఏదో అప్పటి వచ్చేసాం అంతే. అంటే మీకు రాజకీయ గురువు లాంటి ఎవరు ఉన్నారా బ్యాక్ బోన్ సపోర్ట్గా? నాకు ఎవరు లేరు. నా పనితనము అంటే నేను కష్టపడ్డది నా మీద నాకు నమ్మకం ఉంది, పదవులు వస్తాయి. నేను యువజన విద్యార్థి సంఘానికి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడైనా ఇక అంచనా ఈ స్థాయికి వచ్చిన. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపు 30 సంవత్సరాల 20 సంవత్సరాల 30. ఓకే, 30 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఎప్పుడు వచ్చింది? 2.5 సంవత్సరాలు. ఓకే, 30 సంవత్సరాల నుంచి నిరంతరంగా మీరు పోరాటం చేస్తుర్రు. కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏమన్నా వారి మీద విరుచుకులు పడుతురు మీరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నది రేవంత్ రెడ్డి గారు అన్నారు, కష్టపడిన వాళ్ళంటికి పదవులు వస్తాయి అన్నాడు. అయితే మీ ఇంటికి పదవి వచ్చిందా రాలేదా చెప్పండి. గతంలో పిసిసి స్పోక్స్ పర్సన్ అతనే ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఒక మాట ఏమన్నాడంటే, కార్యకర్తలు ఎవరు పని చేస్తున్నారు ఎవరు చేస్తలేరు నేను అన్ని చూస్తే ఉన్నా, ఇంటికి పదవులు నేనే పంపిస్తాను, మీరు ఎవరు ఏం దిగులు పడేది లేదు అన్నాడు. అది నేను పెట్టుకొని ఇప్పుడు కూడా నిరంతరం పోరాడుతూనే ఉన్నా అపోజిషన్ వాళ్ళతోని. మళ్ళీ అదే విధంగా నాకు ఆయన ఇష్టాన్ని కూడా పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. అందుగురించి నేను ఎవరితో కూడా రికమెండేషన్ కూడా చేయించుకుంటలేదు. ఎందుకంటే నేను పని చేస్తున్నా, నిరంతరం పోరాడుతున్నా, నాకు పదవి ఇస్తానని నాకు పక్కా గ్యారంటీ ఉన్నది. అతనికి తప్పకుండా ఇస్తాం. ఎమ్మెల్సీ అడిగిన గవర్నర్ కోట కూడా వస్తున్నది ఇప్పుడు. ఎమ్మెల్సీ ఆశిస్తున్నా, తప్పకుండా ఇస్తాడని నమ్మకం ఉంది. వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేస్తారు మీరు? ఎప్పటి కాంగ్రెస్ లో కొనసాగుతాము. అంటే సామాన్య కార్యకర్తలుగా మీరు కొనసాగుతారు తప్ప వేరే పార్టీలకు దూకరు మీరు? ప్రసక్తే లేదు. అంత దాకా ఆలోచన రాని వాళ్ళు తప్పకుండా ఇస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా. అయితే ఇదే క్రమంలో మీనాక్షి నటరాజన్ గారు కూడా ఒక మాట అన్నారు, కాంగ్రెస్ ఉన్న సీనియర్లందరినీ మేము గమనిస్తూనే ఉన్నాము, అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీకు సముచిత స్థానం ఇస్తాము అని కూడా వారు కూడా అన్నారు. అతను కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వ్యక్తి అంతేనా? అతను మీకు ఎలాంటి హామీ ఇస్తుడు, ఎంతవరకు సక్సెస్ చేస్తుడు? అంటే మీ వరకు ఇంకా రాలేదు, తతిమ వ్యక్తులకు వస్తారు, సీనియర్ నాయకులకు ఎంతవరకు న్యాయం చేసిండు? అంటే ఆమె గతంలో పోయిన 15 రోజుల కింద పిసిసి మీటింగ్ జరిగింది. చెప్పింది 80% పాతోళ్ళకే ఇస్తున్నాం పదవులు,
ఎమ్మెల్సీలు చైర్మన్లు వాళ్ళకే ఇస్తాము. 20% బయట వాళ్ళ నుంచి వచ్చిన ఇతర పార్టీల నుంచి క్యాలిబర్ మనుషులు వచ్చిన వాళ్ళకి ఆలోచించి ఇస్తాం కానీ 20%, 80% మాత్రమైతే సీనియర్ వాళ్ళు కాంగ్రెస్ గురించి పోరాడిన వాళ్ళు, నిరంతరం పోరాడుతున్న వాళ్ళకే పదవి ఇస్తామని చెప్పి. ఓకే. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 11 కేసులు కొట్లాడినాను నేను 9 సంవత్సరాల యువజన కాంగ్రెస్ ఉన్నప్పుడు. 9 సంవత్సరాలు కొట్లాడారు. కాంగ్రెస్ కేసులు కొట్లాడినా నేను. ఓకే. నేను గతంలో టీఆర్టీ మంత్రిగా ఉన్నప్పుడు నేను అప్పట్లో సివిల్ సప్లై డైరెక్టర్ చేసిన, టెలిఫోన్ డిపార్ట్మెంట్ కు కూడా చేసిన. ఇప్పుడు నాకు ఎమ్మెల్సీ ఆశతో నిరంతరం పోరాడుతూనే ఉన్నాను. అప్పుడు నాకు పూర్తి నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి మీద. కార్యకర్తలకు తప్పకుండా ఇచ్చలేని మాత్రం పక్కా అందించు. అయితే ఇందులో భాగంగా మీరు చెప్తున్నారు కొన్ని ప్రాంతాలలో తెలంగాణలో ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్లకు వచ్చిన వాళ్ళందరికీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు, కాంగ్రెస్లో ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఒక టాక్ అవుతున్నది. దీని ఏ విధంగా మనం చూడొచ్చు? ఇప్పుడు 20% ఆమె చెప్పింది క్యాలిబర్ ఉన్న మనుషులకు ఇస్తామని. ఓకే. 80% ఇస్తున్నారు. ముందుగా అయితే బ్యాచ్ పోయింది. ఇప్పుడు ఆ టైం కూడా దగ్గర పడ్డది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కూడా వస్తుంది. నెక్స్ట్ బ్యాచ్ లో న్యాయం జరుగుతుంది. నేను చూడండి ఎమ్మెల్సీకి ఆశిస్తుందిగా ఉన్నా. ఓకే. మీరు ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్సీ సీట్ వస్తుంది మీరు అనుకుంటారా? తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు న్యాయం జరుగుతుందని నాకు పక్కా తెలుసు. ఓకే. నేను రికమెండేషన్ కూడా చేయించుకోలేదు, అవసరమే లేదు. నేను పనిచేస్తున్నా, నిరంతరం పోరాడుతూనే ఉన్నా. ఇప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ మీద నా దాడులు కొనసాగుతూనే ఉంది. ఓకే అన్న గారు, నమస్తే. థ్యాంక్ యూ.